డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ మీద లేదా స్పెషల్లీ ఏబుల్డ్ పీపుల్ మీద పిచ్చి పిచ్చి జోక్స్ వేయచ్చా? దీనికి సంబంధించి సుప్రీంకోర్టు నిన్న ఒక విచిత్రమైన పనిష్మెంట్ ఇచ్చింది. సమయ్ రైనా మరియు ఇతర కమిడియన్స్ కొంతమంది డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ మీద, రేర్ డిసీజెస్ వచ్చే పీపుల్ మీద కొన్ని కామెడీ జోక్స్ వేశారనమాట. అంటే వాళ్ళని అవహేళన చేస్తూ వాళ్ళ జీవితాన్ని తక్కువ చేస్తూ మాట్లాడారు. దానికి సంబంధించి క్యూర్ SMA స్పైనల్ మస్కులర్ ఎట్రోఫీ దీనికి సంబంధించిన ఒక NGO వాళ్ళపైన కేసు వేస్తుంది. సమయ్ రైనా ఒక కామెడీ షోలో మాట్లాడుతూ ఒక SMA ఉన్న పేషెంట్కి 2 నెలల బేబీకి 16 కోట్ల ఖర్చు అవసరమా, పేరెంట్స్ ఒకసారి రీథింక్ చేసుకోవాలన్నట్టు ఆయన మాట్లాడాడు అనమాట. దానికి సంబంధించి ఇంత ఇన్సెన్సిటివ్ అంటే అసలు సున్నితత్వం లేని రిమార్క్స్ మనలాగా, అంటే మనలాంటి వాళ్ళే చాలా మంది ప్రపంచంలో పుడుతుంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క నీడ్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క కష్టం ఉంటుంది. ఉదాహరణకి ఒక్కొక్కరు ఈ స్పైనల్ మస్కులర్ ఎట్రోఫీతో పుడతారు, మరొకరు ఇంకొక జబ్బుతో పుడతారు. వాళ్ళకి సంబంధించి లేదా వాళ్ళ డిజబిలిటీకి సంబంధించి పబ్లిక్ లో కామెంట్స్ చేయొచ్చా? దీని మీద సుప్రీంకోర్టు చాలా కఠినంగా మాట్లాడింది అనమాట. అంతేకాదు గవర్నమెంట్ దీనికి సంబంధించి ఒక పాలసీ తేవాలని, ఇలా యూట్యూబ్ కానీ సోషల్ మీడియా కానీ ఏదైతే ఉందో అది కంటెంట్ జనరేట్ చేసే వాళ్ళకే కాకుండా ఎవరైతే ఆ కంటెంట్ జనరేట్ చేస్తారో లేదా ఆ కంటెంట్ యూజ్ చేస్తారో వాళ్ళ పరంగా కూడా ఆలోచించాలని చెప్పి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది ఎంతవరకు ఉంటుంది, దానికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. కమర్షియల్ కంటెంట్ ఏదైతే ఉందో అదంతా కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి ఉండాలని, ఒకరిని అబ్యూజ్ చేసే విధంగా ఉండకూడదని చెప్పి కూడా సుప్రీంకోర్టు చెప్పింది.